ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, ఏంటి బంగారం ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ఒక్కసారి 24 క్యారెట్లు 10 గ్రాములు చూస్తే 78,000 పైచిలకే ఉంది. 22 క్యారెట్లు 10 గ్రాములు చూస్తే 72,000 రూపాయలు ఉంది. ఏంటి, ఒకవైపేమో యుద్ధ భయాలు, మరోవైపేమో మార్కెట్లలో ఒడిదుడుకులు. అవును. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పండగల హడావిడి. రైట్. అతి త్వరలో ధనత్రయోదశి, దీపావళి కూడా రాబోతోంది. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ బంగారం ధరలకు సంబంధించిన రీసెర్చ్లు చేస్తున్నారు. దీపావళి నాటికి బంగారం ధర ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, కొనాలా వద్దా, లేదంటే తగ్గుతుందా పెరుగుతుందా అంటూ కూడా రకరకాల ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఏంటి ప్రస్తుతం బంగారం ధరల పరిస్థితి, దీపావళి నాటికి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ చాలా మందికి ఇది క్వశ్చన్ మార్కే. ఎందుకు అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోయింది. గోల్డ్ జనరల్గా మార్కెట్లో ఆల్ టైమ్ హైక్ పోయినప్పుడు గోల్డ్ హైక్ పోదు, పడాలన్నమాట. కానీ మార్కెట్లో ఆల్ టైమ్ హైక్ పోయింది, గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోయింది. 2696.90 అనమాట. ఇది మొన్న హైయెస్ట్. ఇది ఔన్స్ బంగారానికి వరల్డ్ మార్కెట్లో లైవ్లో జరిగేటటువంటిది. అయితే ఎందుకు గోల్డ్ హైలోకి వెళ్ళింది? ఇప్పుడు ఏదైతే యుద్ధం అంటే అనిశ్చిత పరిస్థితి, ఎప్పుడైతే యుద్ధాలు అవి జరిగినప్పుడు ఎక్కువ శాతం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది అంటే గోల్డ్ అనమాట. అందుకని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు ఒకటి. ఇక రెండోది, ఎప్పుడైతే అంటే యుద్ధాలు అటువంటి జరిగినప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఇరాన్ కానీ, ఇజ్రాయెల్, ఇప్పుడు ఈ గొడవలు కానీ, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈ మధ్య కాలంలో ఇటువంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడల్లా యుద్ధ భయాలతోటి ఈ దేశాలకు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండవు. ఇక ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు పైసలు ఇస్తారో ఇవ్వరో అనేది భయం. ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయరు వీళ్ళకి. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి పైసలు కావాలి. ఆ పైసలకి ఏంటిది అంటే బంగారమే నిల్వలు. బంగారం నిల్వలు ఏ దేశంలో ఎక్కువ ఉంది అంటే ఆ దేశం నిల్వలు, అంటే ఆర్థికంగా ఏదైనా అవసరం పడితే బంగారం ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ ఏదైతే ఎఫ్ఎంసీజీ సంబంధించిన అవన్నీ వాళ్ళు తెచ్చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతున్నాయో దేశాలే బంగారం కొని నిల్వలు పెట్టుకుంటున్నాయి. ఈ రూపాయలు డాలర్లు పనిచేయవు ఆ టైంలో, అంటే ఇటువంటివి జరిగినప్పుడు. కాబట్టి ఈ బంగారం నిల్వలు పెట్టుకుంటారు, దేశాలు నిల్వలు పెట్టుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటివి జరిగినప్పుడు బంగారం ఇంకా ధర పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించడం కూడా ఒక రీజన్. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల బంగారం ధర పెరుగుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఒకటి బంగారం ధర పెరుగుతుంది. దీంతో పాటు సైమల్టేనియస్గా అంటే రూపాయి విలువ పడిపోవటం, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ గొడవతోటి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం, ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగేటప్పటికి అంటే కమోడిటీస్కి వచ్చేటప్పటికి అందుకని ఇప్పుడు ఎక్కువ శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు పండగలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ పండగలతోటి ఎంతో కొంత ఇప్పుడు అన్ని, అంటే మొన్న వినాయక చవితి అనుకోండి, దసరా, ఇప్పుడు మనకి దసరా ఉంది, తర్వాత దీపావళి, ఇట్లా ఏవైతే పండగలు కంటిన్యూ ఉన్నాయో. ఇంకొకటి ఈ మధ్యకాలంలో మనం చూస్తే పేపర్లో కొన్ని లక్షల పెళ్లిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి. ఈ లక్షల పెళ్లిళ్ళు ముహూర్తాలు ఉన్నాయంటే ఏం జరుగుద్ది? ఏ రేటు ఉన్నా బంగారం కొనాల్సిందే. అంటే ఆ పెళ్లి కోసం రేటు ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చూడరు. అంటే దీంతో పాటు ఏమైతుంది, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో, సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో, ధర ఏమైతుందో ఆటోమేటిక్గా పెరగడం మొదలు పెడుతుంది. ఇంకొకటి, ఇక మనం అవసరమైనప్పుడు ఇక బంగారం రేట్లు లెక్కలు వేయరు. అంటే మ్యారేజ్ ఉంది, ఇక తప్పదు కొనాల్సిందే అనేది. అంటే అందరూ కొనేటప్పటికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ధర పెరగడం. ఇవన్నీ కాకుండా వరల్డ్ మార్కెట్లోనే బంగారం ధరలు పెరగడం ఒక రీజన్. అయితే ఈ బంగారం ధరలు పెరగడానికి ఇంకో రీజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏవైతే మైన్స్ ఉంటాయి, ఏదైతే ఖనిజాలు, అంటే మనం ఈ గోల్డ్ మైన్స్, బంగారు గనులు, ఈ బంగారు గనుల్లోంచి బయటికి తీయాలి ఏదైతే గోల్డ్ ఉందో, ఈ గోల్డ్ మైన్స్ పై పొరల్లో లేదు ఇప్పుడు, అంటే బాగా లోతులో ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే బంగారం బయటికి తీయాలి అంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ని బట్టి మార్కెట్లో బంగారం ధర కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువలో ఉందనుకోండి, ఉత్పత్తి ఎక్కువైంది. ఉత్పత్తి ఎక్కువైనప్పుడు సప్లై పెరుగుతుంది. సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో బంగారం ఏమవుతుందో ఆటోమేటిక్గా ధర తగ్గుద్ది.
ఇప్పుడు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉంటుందంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువ ఉందనుకోండి, అంటే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉండాలి, మార్కెట్లో ఎక్కువ ఉంటుంది జనరల్గా బంగారం. సపోజ్ ప్రొడక్షన్ కాస్ట్కి బంగారం మార్కెట్లో ఉన్న దానికి ఈక్వల్ ఉందనుకోండి, అంటే ప్రొడక్షన్ కాస్ట్ కనుక పెరిగితే మార్కెట్లో బంగారం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకు? సైమల్టేనియస్గా ఒకటే బండ గుర్తు. ప్రొడక్షన్ కాస్ట్ కనుక తగ్గితే మార్కెట్లో బంగారం ధర తగ్గుద్ది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే మార్కెట్లో బంగారం పెరుగుతుంది. అయితే ఒకవేళ ప్రొడక్షన్ కాస్ట్కి డిఫరెన్స్ కనుక మిస్ మ్యాచ్ అయితే అంటే ఏంటిది? ఈ ఉత్పత్తి చేసేటప్పుడు మార్కెట్లో పడ్డదానికంటే, అంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే మార్కెట్లో కనుక బంగారం తక్కువ ఉందనుకోండి ఉదాహరణకి, ప్రొడక్షన్ ఆపేస్తారు. ఎందుకు? మనం తీసిన దానికంటే బయట తక్కువ దొరుకుతుందని. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ప్రొడక్షన్ ఆగిపోయింది అనగానే మార్కెట్లో బంగారానికి ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బంగారానికి అంటే ఫిజికల్ మార్కెట్లో ఉన్న ఫిజికల్ గోల్డ్కి ధర పెరుగుతుంది. వెంబటే మళ్ళీ మైన్స్లో ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి స్టార్ట్ అవుతుందో ఉత్పత్తికి ఎంత ఉంటుందో అదే మాదిరి బంగారం ధరలు కూడా ఉంటాయి. అంటే ఉత్పత్తి కాస్ట్ పెరిగిపోతుంది అన్నట్టు మనకి. దీంతో పాటు మనం లెక్కేయాల్సింది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎప్పటికప్పుడు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మనం, అంటే మీకు ఉదాహరణకి అంతకుముందు మనం పాత వీడియోలు చేసినాం, అప్పటికిప్పటికీ రేట్లు ఒక్కసారి దాన్ని క్లిక్ చేసి చూస్తే చాలా తేడాలు అనమాట. అంటే మనం ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తే చేస్తామంటే ఆ టైంలో 5,900 చిల్లర 6,000 లోపే ఉంది. అది దానికి సంవత్సరం నవంబర్ డిసెంబర్ కరెక్ట్. మళ్ళీ మీరు మిస్డ్ కాల్ ఇచ్చి చూడండి ఎంత ధర ఉందో, అప్పటికిప్పటికి తేడా తెలుస్తుంది. అంటే ఆ విధంగా బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి, పెరుగుతాయి కూడా. కాకపోతే మనం ఇక ఏ ఈవెంట్ని బట్టి మ్యారేజెస్ కానీ వాళ్ళు ఉంటే తప్పదు అన్నట్టు. కాకపోతే సేవింగ్స్ వాళ్ళు మాత్రం ఆర్నమెంట్స్ కొనుక్కోకుండా గ్రామ్స్ 24 క్యారెట్స్ ఉంటాయి, కాయిన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు బాగా అన్నీ, చాలా వరకు రిలయన్స్ అనుకోండి అన్నీ దొరుకుతున్నాయి 24 క్యారెట్స్ 1 గ్రామ్ ప్యూరిటీవి 999.99 ప్యూరిటీ. అవి మనం చూసుకొని అవి కనుక కొనుక్కుంటే సేవింగ్స్ కింద హెల్ప్ అవుతుంది. రాబోయే రోజుల్లో గోల్డ్ పెరుగుతుంది. ఇంకొకటి షేర్ మార్కెట్లో అంటే అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉంటాయి, అనిశ్చిత పరిస్థితి అంటాం. అంటే ఏంది? ఇరాన్ ఇజ్రాయెల్ వారన్నా, బంగ్లాదేశ్ ఏదన్నా అన్నా, మన రష్యా ఉక్రెయిన్ వారన్నా, లేకపోతే అమెరికాలో వడ్డీ రేట్లు అన్నా, లేదు ఇంకేదన్నా దేశంలో అంతు చెక్కిన వ్యాధి వచ్చినా, ఎలక్షన్స్ అన్నా, ఏదైనా అనగానే ఆ ఈవెంట్ తోటి తక్కువ మార్కెట్ లో బాగా ఫాలో అవుతాయి, రెడీగా ఉంటుంది మార్కెట్, రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అనగానే 1269 పాయింట్లు మొన్న 3వ తారీఖు మన మార్కెట్ పట్టమైంది. మళ్ళీ నిన్న 1800 పాయింట్లు, అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ 800 మళ్ళీ కిందికి వచ్చింది. అంటే 1800 పాయింట్లు లోకి హైకి డిఫరెన్స్ అనమాట. ఇది శుక్రవారం నాడు మార్కెట్లు 4వ తారీఖు. ఇవన్నీ మనం గమనించాలి. ఈ రాబోయే రోజుల్లో గోల్డ్ సేఫ్, గోల్డ్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. మీకు అంతకు డౌట్ ఉందంటే గోల్డ్ ETF అయితే సేఫ్. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.